నమస్తే. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఖజానా అంతా ఖాళీ అయిపోయినట్లు తెలుస్తోంది. సో దీనికి కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఏంటి సార్ ఇప్పుడు బీఆర్ఎస్ ఖజానా ఖాళీ అవటం ఏంటి? ఈ వార్త ఇప్పుడు ఫుల్గా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఫండ్స్, విరాళాల రూపంలో వాళ్ళకు వచ్చినటువంటి ఫండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినటువంటి ఫండ్స్ని కనుక చూస్తే భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఆ స్థాయి నిధులు రాలేదు. కొన్ని వందల కోట్ల రూపాయలు వచ్చినాయి. ఓకే. పోటీపడి ఇచ్చినటువంటి సంస్థలు ఉన్నాయి. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? గతంలో 2024-25 విరాళాలు, అంతకుముందు విరాళాలకు సంబంధించి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకు ఉందంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. 2014 నుంచి 2023 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందారో, కాంట్రాక్టర్స్ కానీ, లేదంటే పారిశ్రామికవేత్తలు కానీ, వాణిజ్యవేత్తలు కానీ, వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి వద్దన్న ఫండ్స్ ఇచ్చేవాళ్ళు, వద్దన్న ఇచ్చేవాళ్ళు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటికి వచ్చేటువంటి వడ్డీతోటే పార్టీ నడపచ్చు అని ఒకనొక సందర్భంలో స్టేట్మెంట్ ఇచ్చాడు కేటీఆర్. కేసీఆర్ అయితే ముఖ్యమంత్రిగా ప్రెస్ మీట్ పెట్టి తాను విమానం కొనుగోలు చేయబోతున్నాను, ఓకే, అలాగే హెలికాప్టర్లు కొనుగోలు చేయబోతున్నాను అని చెప్పి అనౌన్స్ చేశాడు. హెలికాప్టర్లు, విమానాలు అంటే ఆ స్థాయిలో వాళ్ళకి విరాళాలు వచ్చాయి. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని అంటే 2024-25 ఆ డేటా తీసుకుంటే 15 కోట్లకు పడిపోయిందంట ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో. అవునా సార్? 15 కోట్లు మాత్రమే విరాళాలు వచ్చాయంట. అంతకుముందు కొన్ని వందల కోట్లు వచ్చాయి. అవి ఎక్కడ పెట్టుకున్నా తెలియక దేశకీ నేత అంటూ దేశం మొత్తం ఆయన నేను పార్టీని విస్తరింపజేస్తానని చెప్పి టీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసేసి బీఆర్ఎస్ పార్టీని ఆయన రిజిస్టర్ చేసి బీఆర్ఎస్ పార్టీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా చేసి దేశం మొత్తం ఆయన పార్టీని విస్తరింపజేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేశాడు విజయవాడలో. ఆ తర్వాత మహారాష్ట్రకి వెళ్ళాడు. మహారాష్ట్రలో కోఆపరేటివ్ సహకార ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశాడు. ఆ తర్వాత మీకు బీహార్ వెళ్ళాడు, తర్వాత హర్యానా వెళ్ళాడు, అనేక చోట్లకి వెళ్ళాడు. అనేక చోట్లకి వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి రైతుల కుటుంబీకులకు ఆర్థిక సహాయం చేశారు. ఆర్థిక సహాయం చేయడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా పోటీ చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తోటి ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు కలిసి పోటీ చేస్తే వాళ్ళకు అవసరమైన నిధులను కూడా నేనే ఇస్తాను అని చెప్పాడంట. ఈ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకు అవసరమైన నిధులను కూడా నేనే బరాయిస్తాను, బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే అని చెప్పేసి అన్నాడు. అని అంటే ఏ స్థాయిలో విరాళాలు వాళ్ళకి ఉండి ఉంటాయి? ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ ఉంది. ఇది ఉండగానే కోకాపేటలో మళ్ళీ 5 ఎకరాలు కేటాయించుకున్నాడు పార్టీ కార్యాలయానికి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకి స్థలాలని తక్కువ రేటుకి తీసుకున్నాడు. ఆ స్థలాల వాల్యూనే కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది. వేల కోట్ల రూపాయలు ఎందుకు అంటున్నానంటే ఒక కోకాపేటలో కేటాయించుకున్న స్థలమే ఆయన చెప్పిన దాని ప్రకారం 100 కోట్లు ఎకరా, 5 కోట్లు 5 ఎకరాలు 5,000 కోట్లు, 500 కోట్లు ఇక్కడే కనబడుతుంది. మిగతా తెలంగాణ వ్యాప్తం ఇక్కడ ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ ఉంది, తెలంగాణ భవన్ ఆఫీస్ ఉంది, అది కనీసం అది ఒక 200 కోట్లు. ఇయే మనకి వేల కోట్ల రూపాయలు ఎందుకు అంటున్నారంటే అందుకే వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇవి కాకుండా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కొన్ని వందల కోట్ల రూపాయలు, దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఒక 800-900 కోట్లు విరాళాలు వచ్చినాయి అని చెప్పేసి అప్పట్లో బయటపడింది. వాటి వచ్చేటువంటి వడ్డీయే సంవత్సరానికి వచ్చేసి కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. 3 కోట్లు 4 కోట్లు ఉంటుంది. ఆ 3-4 కోట్లతోటి పార్టీని రన్ చేయొచ్చు అని చెప్పేసి కూడా అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తు నాకు. అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు ఆలక్షణంగా పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే అధికారం పోయింది కాబట్టి. అధికారంలో లేదు కాబట్టి పారిశ్రామికవేత్తలు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, వీళ్ళెవ్వరూ, వాణిజ్యవేత్తలు వీళ్ళెవరు కూడా విరాళాలు ఇవ్వడానికి ముందుకు రాలి. ఇలానే ఉంటే పార్టీ ముందుకెళ్ళిద్ది అంటారు సార్? కంటిన్యూ అవుతుంది అంటారా? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇక లాస్ట్ ఎలక్షన్ ఆ పార్టీకి అంతే అంటారా? బహుశా ఉండొచ్చు. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికల్లో చూసాం మనం, దాదాపు 18% వచ్చింది. దానికి ఓన్లీ 18% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు అది లాస్ట్ ఎలక్షన్. అది ఇంకా ఆ తర్వాత ఎలక్షన్ జరగల. ఆ పార్టీ బలం ఎంత అనేది చెప్పడానికి ఆ ఒక్క ఎలక్షనే గీటరాయి. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక బతికుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఒక భావన కలిగించడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవాలి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనుక ఓడిపోతే ఇంకా ఆ పార్టీ గురించి పట్టించుకునే వాళ్ళు కానీ ఆ పార్టీని సీరియస్గా తీసుకునేటువంటి వాళ్ళు కానీ తగ్గిపోయే అవకాశం ఉంది. పైగా గతంలో సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ తోటి గెలుచుకుంటూ వచ్చారు. ఇవాళ ఆ సెంటిమెంట్ లేదు. మరి ఇంక ఏ ఫార్ములాతో ప్రజల మధ్యకి వెళ్తారు వాళ్ళు? సామాజిక వర్గ ఈక్వేషన్ తోటి వెళ్తారా, లేదు అభివృద్ధి మోడల్ చూపించి వెళ్తారా? సెంటిమెంట్ అయితే చూపిస్తే ప్రజలైతే ఆకర్షింపబడరు కదా ఇక నుంచి. సో సామాజిక వర్గ పరంగా చూస్తే కనుక ఆయన సామాజిక వర్గానికి సంబంధించి 0.5% కన్నా తక్కువ ఉంది. ఇంకోవైపు బీసీల పోలరైజేషన్ జరుగుతుంది తెలంగాణలో. సో బీసీల పోలరైజేషన్ జరుగుతున్నప్పుడు కేసీఆర్కి లేదా బీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు ప్రజలు మొగ్గు చూపుతారు? పైగా ఆయన ఉన్నటువంటి రిజర్వేషన్ని తగ్గించాడు బీసీలకి. అలాంటప్పుడు బీసీల దగ్గరికి వెళ్ళి బీసీ ఓట్లు ఏం అడుగుతాడు బీఆర్ఎస్ పార్టీ లేదంటే కేసీఆర్ గారు? అడిగేదానికి అవకాశం లేదు. మరి అభివృద్ధి మోడల్ చూపించారు. అభివృద్ధి మోడల్ చూపించి నువ్వు అడిగితే ఏం అభివృద్ధి చేసావని అడుగుతారు. కాళేశ్వరం 1,00,000 కోట్లు కుంభకోణం కనపడుతుందని చెప్పి ప్రజలను నిలదీసే పరిస్థితి ఉంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, వీటితో పాటు ఫార్ములా ఈరేస్ కేసు ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతారు. ప్లస్ నిరుద్యోగం పెరిగిపోయింది. ఆ రోజున మీరు ఉద్యోగాలు ఇవ్వలేదనే సంగతి అడుగుతారు. అలాగే దళితులకి ముఖ్యమంత్రి పదవి ఇస్తా ఉన్నారు, నువ్వు ఇవ్వలేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఇవన్నీ అడుగుతారు కదా. సో కాబట్టి ఈసారి ఏ మోడల్ వెళ్తారు? కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అనేటువంటి మోడల్లో వెళ్ళాలి. అప్పుడు ప్రజలు ఆదరిస్తారా? కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. మరి అంతకుముందు 10 సంవత్సరాలు నువ్వు చేసావు కదా, నువ్వేం చేసావు? 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయావు అని చెప్పి ప్రజలు అంటున్నారు. తెలంగాణ సమాజం నిలదీస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ నానాటికి పడిపోతుంది అని చెప్పి భావించడానికి బలం చేకూరేలాగా ఇప్పుడు కేవలం 15 కోట్లు మాత్రమే 2024-25 ఆర్థిక సంవత్సరానికి విరాళం కింద వచ్చాయి. అంతకుముందు 100 కోట్లు వచ్చేటువంటి విరాళం కాస్త ఇప్పుడు 15 కోట్లకు పడిపోయింది. రాబోయే రోజులు ఈ 15 కోట్లు కూడా ఉండడానికి అవకాశం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనుక ఓడిపోతే ఇంకా పార్టీ గ్రాఫ్ పడిపోతుంది అనేది జనరల్గా రాజకీయ సర్కిల్స్లో వెళ్ళిపోతుంది, ఆ వాయిస్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు 94% పడిపోయింది. ఆ పార్టీకి సంబంధించి విరాళాల ఒరవడి 94% పడిపోయింది. 94% పడిపోయింది అంటే 4% ఉంది విరాళాల్లో ఒరవడి. అంటే విరాళాలు ఇవ్వడానికి కూడా ముందుకు రావట్లే ఆ పార్టీకి అనేది. సో కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అందుకే వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.